నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఎందుకు వెళ్తున్నారు అంటే బీజేపీతోని పొత్తు కోసం అని చెప్పి తెలుస్తుంది. అయితే దీనికి మధ్యవర్తిత్వం బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది లేదు అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకు అంటే బీజేపీతోని పొత్తు కుదుర్చుకోవడానికి అని. అయితే దీంట్లో మధ్యవర్తిత్వం చేసేది ఏంటంటే మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అని తెలుస్తుంది. అసలు ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు లాగానే జాతీయ స్థాయిలో కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసిన వెరీ సీనియర్ లీడర్. ఈయనలాగానే బీహార్కి అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు ఉంది ఆయనకి. గతంలో భారతీయ జనతా పార్టీ మంత్రివర్గంలో కూడా ఆయన కోయిలేషన్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు, వాజ్పేయి గారు గవర్నమెంట్లో, ప్రభుత్వంలో. అయితే ఇంకోటి ఏంటంటే ఈయన అసలు మొదటి నుంచి సోషలిస్ట్ అమ్మా. జార్జ్ ఫెర్నాండేజ్కి బాగా సన్నిహితం. అంటే ఆల్మోస్ట్ 77 జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన యాక్టివ్గా ఉన్న వ్యక్తి. గతంలో ఈయన సమతా పార్టీ అని కూడా పెట్టి చీఫ్ మినిస్టర్గా కూడా అయ్యారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఆ తర్వాత దాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. అప్పుడు అంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సమతా పార్టీ, అంటే బీహార్లో. దానివల్ల ఆయనకి భారతీయ జనతా పార్టీతో చాలా దగ్గర అనుబంధం ఉండింది. కానీ ప్రస్తుతం ఆయన ఇండియా కూటమిలో ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన కూటమిలో ఉన్నారు. కానీ అటు నుంచి మారతారని అంటున్నారు. మళ్ళీ ఎన్డీఏ కూటమికే, బీజేపీ కూటమిలోకి వెళ్ళిపోతారని. ఆయన కూడా వెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్స్ని కూడా ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఆయన సుముఖంగా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ కలిస్తే గతంలో లాగా మళ్ళీ చక్రం తిప్పొచ్చు అని. సౌత్లో చంద్రబాబు గారు కూడా ముఖ్యమైన లీడరు, అందులో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉన్న వ్యక్తి కాబట్టి అది మనం తోసిపుచ్చడానికి ఇల్లేదు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పెద్ద పొత్తుకి ఆయన వెంపర్లాడటం లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత, తర్వాత తను అరెస్టు మొన్న సెప్టెంబర్లో అరెస్ట్ అయిన సందర్భంలో తన పట్ల వచ్చిన సానుకూలత, సానుభూతి, రెండోది దుష్పరిపాలన, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతే మెయిన్గా పనిచేస్తుంది. అందువల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో కలిసి పార్టీ ఫామ్ చేస్తాడనేది అన్ని సర్వేలు చూపిస్తున్న ఫలితాలు. ప్రజలు కూడా వాళ్ళనే కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా పార్టీలో కూడా చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు, శాసనసభ్యుల నుంచి, పార్లమెంట్ సభ్యుల నుంచి. ఒక దిక్కు చూసి అంటే దిశానిర్దేశం కనపట్టల్లా, ఎక్కడా స్పష్టత లేదు. ఇటు వాళ్ళని అటు, అటు వాళ్ళని ఇటు మార్చి లేనిపోయిన వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నాడు. దానికి తోడు కాంగ్రెస్ అసలు అక్కడ ఉనికే లేదనుకున్న కాంగ్రెస్, షర్మిల గారు ఆయన సొంత చెల్లెలే వచ్చి ఇవాళ ఒక తుఫాన్ లాగా కాంగ్రెస్ అనే ఒక దీన్ని తీసుకొస్తుంది హల్చల్. పార్టీ గెలిచినా గెలవపోయినా కాంగ్రెస్ బతికున్నది అనేది ఆమె చూపిస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే అది ఎప్పుడో పోయింది, దానికి నిర్జీవం అయిపోయిందని చెబుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూడా బాగా బలపడుతున్నాడు కాబట్టి అక్కడ ఎన్డీఏ కూటమికి లో చేర్చాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ సమాన దూరంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి ఇక్కడున్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ కూటమిలోనూ జారదలుచుకోవాలి. ఎటు చేరితే కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తన సొంత బలాన్ని, తన పార్టీ యొక్క విశ్వసనీయతని, తన వ్యక్తిగత విశ్వసనీయతని, ప్రజల్లో ఉన్న అభిమానాన్ని అడ్డం పెట్టుకుని చేయాలి. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక విచిత్రమైన నాయకుడిని ఆయన ఎదుర్కొంటున్నాడు. ఆయన అన్ని రకాలుగాను మెలికలు తిరగలడు. అటు బీజేపీతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు సక్రమంగా జరగకుండా గతంలో లాగా జరిగితే గెలవటం కష్టం. అందువల్ల ఆయన బీజేపీతోనూ శత్రుత్వం తెచ్చుకోవట్లేదు, కాంగ్రెస్తోనూ తెచ్చుకోవట్లేదు. కాంగ్రెస్తో కూడా సమదూరంలో ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ గారు అడిగితే చంద్రబాబు గారు స్నేహభావంగా ఆయన మాటని గౌరవించవచ్చు. కానీ ఎన్డీఏలో చేరటానికి తనకుండా ఇబ్బందులను కూడా ఆయన చెప్పుకుని
ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఈక్వల్గా ఉంటాను, ఆ తర్వాత నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఒక విచిత్రమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నాను. ఆయనకి డబ్బులుగానే ఉన్నాయి, ఇన్ని అనేక రకాల అక్రమాలకు పాల్పడగలడు. తర్వాత ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక శాసనసభ నియోజకవర్గంలోనే 30,000 ఓట్లు చేర్పించారనేది కనబడుతున్నాయి కదా ప్రూఫ్స్. మొన్న కేంద్ర ఎన్నికల సంఘం కూడా వచ్చి హెచ్చరించి వెళ్ళింది. ఇవి కనుక సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం రేపు ఎన్నికలు కూడా సక్రమంగా పారదర్శకంగా జరగకపోతే అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళని బాధించకుండా, నొప్పించకుండా, ఇటు కాంగ్రెస్ని నొప్పించకుండా. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఆయనకి గతంలో ఉత్తరపక్షాలుగా ఉన్నాయే. కాబట్టి ఇప్పుడు అటు మూలాన కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఆయన అనుభవించాడు. ఇప్పుడు కూడా బీజేపీతో చేరితే పార్టీ గెలవదనేది సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి, ప్రజలు కూడా చెబుతున్నారు. బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత ఉంది, 0.5% మాత్రమే ఉంది ఆడ బలం. అది కూడా ఈసారి ఉంటుందా ఉండదా తెలియదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ఒక చాలా ప్రత్యేకమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అట్లానే నితీష్ కుమార్ గారు చాలా వీళ్ళిద్దరూ కలిపి గతంలో ప్రముఖ పాత్ర వహించారు ఎన్డీఏలో. అందువల్ల కొంచెం నేను అనుకోవటం కొద్ది కాలం ఆగుతాడు అనుకుంటున్నా. ఆగి ముందు లోక్సభ ఎలక్షన్స్ ఇది అవనివ్వండి, నాది రెండు ఒకేసారి అవుతాయి కదా, అయిన తర్వాత నేను కొంత నా పరిస్థితిని అసెస్ చేసుకుని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాను అనుకూలంగాను అని చెప్తారని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప ఇది ఆయన మాట ప్రకారం వెళ్ళిపోయి బీజేపీతో అంత తొందరగా ఒక పొత్తు కుదుర్చుకునే ఛాన్స్ కూడా కనపట్టలేదు. ఇక్కడ ఏంటంటే సార్, మన ఆల్రెడీ జనసేన పార్టీతోని అలయన్స్లో ఉంది బీజేపీ అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఏమో అలయన్స్, అంటే టీడీపీతో జనసేన ఉంది అలయన్స్లో ఇక్కడ ఆంధ్రాలో, కేంద్రం నుంచి ఏమో బీజేపీతో జనసేన అలయన్స్లో ఉంది. సో ఇది చూస్తే అసలు అర్థం కావట్లేదు ఎలా అయితే ఏంటంటే ఇప్పుడు జనసేన బీజేపీతో ఉన్న మాట వాస్తవం, అది జగమెరిగిన రహస్యమే. అట్లాని టీడీపీకి డైరెక్ట్గా బీజేపీతో ఏమీ సంబంధం లేదు. ఈయన వాళ్ళ పార్ట్నర్గా ఉన్న జనసేనకు ఉంటే ఉండొచ్చు, కానీ టీడీపీ మెయిన్ పార్టీ, అక్కడ మేజర్ రీజనల్ పార్టీ. ఇప్పుడు జనసేన అనేది ఒక సబ్ రీజనల్ పార్టీ లాంటిది. ఇంతవరకు పెద్దగా దానికంటూ ఒక ఇమేజ్ లేదు, అంటే గుర్తింపు. ఒక్క ఎమ్మెల్యే మాత్రం గెలిచున్నాడు ఇప్పుడు వరకు. వాళ్ళు సాధించింది కూడా ఒక 6% ఆఫ్ ఓట్స్ ఇంతవరకు రికార్డెడ్గా ఎలక్షన్ కమిషన్ రికార్డులు బట్టి. కాబట్టి వాళ్ళు ఉన్నంత మాత్రాన ఈయన కూడా వెళ్ళి జారాలని ఏం లేదు. చేరినా కూడా చేరవచ్చు, మనం చెప్పలేం. కానీ బట్ మోస్ట్లీ కొన్నాళ్ళ పాటు వెయిట్ చేస్తాడని అనుకుంటున్నా ఆయనకున్న లౌక్యంతో. ఇంకొక వార్త ఏంటంటే, అసలు బీజేపీతోని టీడీపీ పొత్తు అనేది పెట్టుకోదు, చాలా మందికి ఇష్టం లేదు పొత్తు పెట్టుకోవడం అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా. పార్టీ క్యాడర్లోనూ లేదు ఇంట్రెస్ట్ బీజేపీతో పొత్తు పెట్టుకోమని. ప్రజలకు కూడా లేదు. ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉంది. పార్టీ రాష్ట్ర విభజన టైంలో బీజేపీ కూడా పాత్ర ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో దుష్పరిపాలనని ఎంకరేజ్ చేసింది. తర్వాత 3 రాజధానులని ఆయన చెబుతున్నా కూడా ఖండించలేదు. మోడీ గారే కదా శంకుస్థాపన చేసింది. నువ్వు ఎలా 3 రాజధానులు పెడతావని మందలించాలి కదా. అది అవ్వదని తెలుసు, కానీ ఈ రకంగా ఆయనకి అడుగులకి మడుగులు ఎత్తుతుంది జగన్ చేసే ప్రతిదానికి. తర్వాత ఒక రాష్ట్రం అప్పుల పాలవటానికి కూడా ఒక తండ్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వారించట్లేదు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినిపోయింది, అప్పుల పాలైంది ఆంధ్రప్రదేశ్. తర్వాత ప్రజల్లో కూడా కాంగ్రెస్ని అన్న సహిస్తున్నారు, కానీ బీజేపీని ఇప్పటికీ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఆ పార్టీ పట్ల సుముఖత చూపట్లేదు. ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకతే ఉంది. బీజేపీ అక్కడ నిలబడడానికి, వాళ్ళ ఉనికిని చాటడానికే టీడీపీతోనే ఒక పొత్తు, అంటే రేపు 4-5 సీట్లైనా తెచ్చుకోవచ్చు. ఇప్పటివరకు అక్కడ లేదు కాబట్టి, గెలిచిన దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు సీట్ల కోసమే ఇదంటే ఒక నాటకం లాగా అనుకోవచ్చా సార్? అంతే. ఇప్పుడు వాళ్ళ ఉనికి ఏ రాజకీయ పార్టీ అయినా తను బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. టీడీపీ అయినా, జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, బీజేపీ అయినా. బీజేపీకి మరి అక్కడ బలం తక్కువగా ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా అది కూడా వాళ్ళకి అవమానమే కదా. ఎంతో కొంత ఆ రాష్ట్రంలో కూడా కొంచెం వేళ్ళు ఊనుకోవాలనే ప్రయత్నంలో టీడీపీని అడుగుతున్నారు, మాతో పాటు ఉండండి, మనం భాగస్వామ్యంతో వెళ్దామని. కాబట్టి ఎక్కువ అవసరం బీజేపీకే ఉంది అక్కడ.
మీరు అన్నట్టు వాళ్ళ ఉనికి కాపాడుకోవటానికే టీడీపీని అడుగుతున్నారు తప్ప మిగిలిన వ్యవహారాల్లో వాళ్ళు ఎక్కువ వైఎస్ఆర్సీపీ మీద ఆధారపడ్డారు ఇప్పుడు వరకు. వాళ్ళ వైపే నిలబడ్డారు. వీళ్ళ వైపు న్యాయం ఉన్నా కూడా వీళ్ళకి ఏ విధంగానూ మద్దతు ఇవ్వాల. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలు కూడా గమనించారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రేపటి రోజున బీజేపీ అనేది అక్కడ ఆంధ్రాలో చాలా కష్టం అంటారు, నిలదొక్కుకోవడం అయితే చాలా కష్టం. ఇప్పటికే కష్టంగా ఉంది. ఇక రేపు ఎట్లయినా బీజేపీ పెద్ద ఉనికి, ఇప్పుడు షర్మిల గారి ద్వారా కాంగ్రెస్ కన్నా గుర్తింపు వస్తుంది, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా బీజేపీకి ఒక తగిన గుర్తింపు వచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ సిరి.